ఓకే. నెక్స్ట్ క్వెషన్. డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ ఎ కెపాసిటర్. ఓకే. కెపాసిటర్ ఎందుకు వాడతారు? ఆర్ దాని కెపాసిటింగ్ వర్కింగ్ ఏంటో నేను ఇందాక చెప్పా కదా! సేమ్ ఆన్సర్ మళ్ళీ రిపీట్ చేద్దాం. ద కెపాసిటర్ ఈజ్ ఎ ఎలక్ట్రిక్ డివైస్ దట్ స్టోర్స్ ద ఎలక్ట్రికల్ చార్జ్. డెఫినేషన్ అది ఎలక్ట్రిక్ స్టోర్ చేస్తదని. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 కండక్టింగ్ ప్లేట్స్, 2 అండ్ ఇన్సులేటింగ్ మెటీరియల్. ఇందాక చెప్పా చూడండి. ఇలా కండక్టింగ్ ప్లేట్ ఉంటది. ఒకటి మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటది విచ్ ఈస్ ఇన్సులేటింగ్ మెటీరియల్ కాల్డ్ యాస్ డైఎలక్ట్రిక్. Capacitors are widely used in electronic circuits, oscillation circuits, radios, shockwave diathermy. ఇదొక ఇన్స్ట్రుమెంట్. ఐ మీన్ థెరపీ ట్రీట్మెంట్. ఐ మీన్ ఇన్స్ట్రుమెంట్. అందులో వాడతారు కెపాసిటర్స్‌ని. ఐ మీన్ ఆ ఎలక్ట్రికల్ డివైస్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో అందులో వాడతారు. ఓకే. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కెపాసిటర్ వచ్చేసి ఒక 2 ప్యారలల్ ప్లేట్స్ ఉంటాయి. 2 ప్యారలల్ ప్లేట్స్ ఉంటాయి. మధ్యలో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది. ఐ మీన్ అదే మెటీరియల్ ఉంటుంది. ఇన్సులేటింగ్ మెటీరియల్. డైఎలక్ట్రిక్ ప్రివెంట్స్ ద ఫ్లో ఆఫ్ డైరెక్ట్ చార్జ్. చార్జ్ డైరెక్ట్ ఇట్లా ఫ్లో అవ్వకుండా ఇది ఆపుతది అంతే. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్మ్ అంటే ఈ మధ్యలో ఒక ఆటమ్ ఉంటది గదా! ఇప్పుడు ఈ డైఎలక్ట్రిక్ మొత్తం ఆటమ్సే. ఐ మీన్ ఆటమ్స్‌తో తయారైన ఒక మెటీరియల్. ఈ ఆటమ్స్‌లో ఏమవుతదంటే పాజిటివ్ చార్జ్ నెగెటివ్ ప్లేట్ సైడ్ ఎళ్ళిపోతది. ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ పాజిటివ్ ప్లేట్ సైడ్ ఎళ్ళిపోతాయి. ఎనర్జీ మొత్తం ఏదైతే చార్జ్ వస్తుందో అదంతా ఇక్కడ అక్యుములేట్ అయ్యి ఈ ఆటమ్స్‌ని ఇలా సెపరేట్ జేయడంలో బిజీ అయిపోతాయి. ఆల్ ఆఫ్ ఎ సడెన్ కనెక్షన్ క్లియర్ కాంగానే ఐ మీన్ చార్జ్ ఓవర్‌గా అయిపోంగానే బర్స్ట్ వస్తది. బయటికెళ్ళిపోతాయి. అప్పుడు టెన్షన్ ఫ్రీ అయిపోతే మళ్ళీ ఆటమ్ యాజ్ యూజువల్‌గా అన్నీ ఒక దగ్గరకొచ్చేస్తాయి. సో, ఎనర్జీ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఆటమ్‌ని ఇట్లా డివైడ్ జేయడంలో. పాజిటివ్ ఇటు, నెగెటివ్ ఇటు. ఐ మీన్ న్యూక్లియస్ ఇటు, ఎలక్ట్రాన్స్ ఇటు డివైడ్ జేయడంలో ఎనర్జీ ఐ మీన్ స్టోర్ అవుతుంది. వర్కింగ్ ఆఫ్ ఎ కెపాసిటర్ ఈజ్ ఇన్ 3 మెయిన్ స్టేజెస్: ఛార్జింగ్, ఎనర్జీ స్టోరేజ్, డిశ్చార్జింగ్. అంటే ఒక కెపాసిటర్ యొక్క మెయిన్ వర్కింగ్ ఏముంటదంటే చార్జ్ అవ్వడం, ఐ మీన్ ఎలక్ట్రాన్స్ అదే చార్జ్ రాంగానే చార్జ్ అవ్వడం, ఎనర్జీని స్టోర్ చేసుకోవడం, కాసేపు కాంగానే దాన్ని డిశ్చార్జ్ చేసేయడం. ఇదే వర్కింగ్ ఆఫ్ ఎ కెపాసిటర్. ఛార్జింగ్ ఆఫ్ ఎ కెపాసిటర్ ఎలా ఉంటదంటే ఇది నీకు కెపాసిటర్ సీక్వెన్స్‌తో సహా మొత్తం చెప్తా చూడు. కెపాసిటర్ ఎలా పనిచేస్తదని. ఇది కెపాసిటర్ యొక్క సింబల్ అనుకోరా. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ అప్లైడ్ అంటే ఇటు సైడ్ దీన్ని బ్యాటరీకి కనెక్ట్ చేసామనుకో. దీనికి బ్యాటరీకి కనెక్ట్ చేసాం. ఓకే. బ్యాటరీకి కనెక్ట్ చేసాం. ఇటు దిక్కు డైఎలక్ట్రిక్ ఐ మీన్ ఇది మధ్యలో మెటీరియల్ ఉంటది. ఇక్కడ ఏమవుతదంటే ఈ ఒక ప్లేట్ పాజిటివ్ అయిపోతది మొత్తం. ఒక ప్లేట్ నెగెటివ్ అయిపోతది మొత్తం. ఓకే. ఎలక్ట్రాన్స్ అక్యుములేట్ ఆన్ ద నెగెటివ్ ప్లేట్. ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఇక్కడ నెగెటివ్ ప్లేట్ మీద వచ్చేస్తాయి. 1 ప్లేట్ బికమ్ పాజిటివ్, 1 ప్లేట్ బికమ్ నెగెటివ్‌లీ చార్జ్డ్. ఇక్కడ ఉన్న మెటీరియల్‌లో ఉన్న ఆటమ్స్ ఏమవుతాయంటే ఒక్కొక్క ఆటమ్ ఇండివిడ్యువల్ ఆటమ్‌కి న్యూక్లియస్ ఉంటది. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ పాజిటివ్ ప్లేట్ సైడ్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ న్యూక్లియస్ నెగెటివ్ ప్లేట్ సైడ్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. లైక్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద పాజిటివ్ ప్లేట్. ఎలక్ట్రాన్స్ పాజిటివ్ ప్లేట్ నుంచి వెళ్ళిపోతాయి ఇట్లా. నెగెటివ్ సైడ్ వెళ్ళిపోతాయి. ఈ పాజిటివ్ అన్నీ పాజిటివ్ సైడ్ వస్తాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్మ్ అవుతది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్డ్ బిట్వీన్ ద ప్లేట్స్. ఇప్పుడు ఈ ప్లేట్స్ ఉన్నాయి కదరా! ఈ ప్లేట్స్ మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ తయారవుతాయి. ఇటు దిక్కు పాజిటివ్ వచ్చేసినాయి మొత్తం. ఇటు దిక్కు నెగెటివ్ వచ్చేసినాయి మొత్తం. ఈ పాజిటివ్, ఈ నెగెటివ్ సైడ్ దిక్కు ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ పెడతాయి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది చూడు, దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ట్రావెల్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగెటివ్ ప్లేట్ టేకింగ్ ద షార్టెస్ట్ రూట్. షార్టెస్ట్ రూట్ ఏంటి? ఇలా వెళ్ళడం. ఈ ఈ ఈ డైఎలక్ట్రిక్ త్రూగా వెళ్ళడం. ఫీల్డ్ రిమైన్స్ యాజ్ లాంగ్ యాజ్ ద వోల్టేజ్ ఈజ్ అప్లైడ్. అంటే బ్యాటరీ కనెక్ట్ అయ్యి ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఫీల్డ్ ఉంటుంది. ఎనర్జీ స్టోర్స్ ఇన్ ద మాలిక్యులర్ డిస్టార్షన్. రోల్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఇక్కడ డైఎలక్ట్రిక్ మధ్యలో ఏం చేస్తుంది అంటే ఈజ్ అన్ ఇన్సులేటర్. ఎలక్ట్రాన్స్ ఏవైతే ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి వస్తుందో ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, కరెంట్ కనెక్ట్ చేయంగానే ఇటు దిక్కు నెగెటివ్ వస్తుంది, ఇటు దిక్కు పాజిటివ్ వస్తుంది కదా. బ్యాటరీ నుంచి ఎలక్ట్రాన్ స్టార్ట్ అవుతుందిరా. లైక్ ఇట్లా బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీలో ఇది పాజిటివ్, ఇది నెగెటివ్ అనుకో. ఎలక్ట్రాన్ ఇటు సైడ్ నుంచి స్టార్ట్ అవుతుందిరా ఇలా మూవ్ అవ్వడం. ఇలా మూవ్ అయ్యి ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇది ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంది మధ్యలో. డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే ఇన్సులేటర్ ఉందనుకో, అది కండక్టర్ కాదు. అంటే కరెంట్ దాని త్రూగా పోకూడదు. అది ఇక్కడ ఆగిపోతుంది ఈ మెటీరియల్‌లో పడి.
ఎలక్ట్రాన్స్ కెనాట్ మూవ్ ఫ్రీలీ బిట్వీన్ ద ప్లేట్స్. ఇన్స్టెడ్ అటామిక్ డిస్టార్షన్ అక్కర్. అంటే దాని నుంచి ఫ్రీగా వెళ్ళలేవు. అది అక్కడికి వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ ఎలక్ట్రాన్ ఇటు దిక్కు లాగబడుతుంది. ఇవన్నీ ఇటు దిక్కు ఉంటాయి, పాజిటివ్ అన్నీ. అట్లా ట్రావెలింగ్ అనేది ఆగుతుంది. మాలిక్యులర్ డిస్టార్షన్ మెకానిజం ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్పే చూడు ఇందాక, ఆటమ్ మీద ఇట్లా ఫోర్స్ అప్లై పడుతుంది, ఇది ఇటు లాగబడుతుంది, ఇది ఇటు లాగబడుతుంది అన్నది. ఆటమ్ ఈజ్ స్లైట్లీ డిస్సార్టెడ్, న్యూక్లియస్ మూవ్ టువర్డ్స్ నెగిటివ్ ప్లేట్, ఎలక్ట్రాన్ మూవ్ టువర్డ్స్ పాజిటివ్ ప్లేట్, ఆటమ్ రిమైన్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ టెన్షన్. సేమ్ పాయింట్ మళ్ళీ. ద టెన్షన్ స్టోర్స్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఏదైతే టెన్షన్ ఉందో ఈ టెన్షన్లోనే ఎనర్జీ ఉంది. ఓకే, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎనర్జీ ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ ప్లేట్స్ బట్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విత్ ఇన్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఎనర్జీ ఈ ప్లేట్లలో స్టోర్ అయ్యి లేదు, ఎనర్జీ ఈ మెటీరియల్లో స్టోర్ అవుతుంది. ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే తయారవుతుందో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఓకే, డిశ్చార్జింగ్ ఆఫ్ ఎ కెపాసిటర్ అంటే ఇప్పుడు ఈ కెపాసిటర్లో డిశ్చార్జ్ ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడున్న ఈ టెన్షన్ ఎలా సెట్ అవుతుంది. వెన్ కండక్షన్ ప్లేట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఎలక్ట్రాన్ ఫ్లో ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ ప్లేట్, ఛార్జ్ ఈక్వలైజెస్. అంటే ఇప్పుడు ఈ ప్లేట్ ఉందిరా, ఇక్కడ పాజిటివ్ వచ్చేసినాయి, ఇక్కడ నెగిటివ్ వచ్చేసినాయి, ఈ మధ్యలో డైఎలక్ట్రిక్ మెటీరియల్ వచ్చేసింది. ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి వస్తుంది, ఇందులో పడుతుంది, ఎలక్ట్రాన్ వస్తుంది, పడుతున్నాయి. బ్యాటరీ ఉంది కదా కింద, బ్యాటరీ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ పంపిస్తూనే ఉంది, పడుతున్నాయి. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత పాజిటివ్ నెగిటివ్కి మధ్యలో కనెక్షన్ ఫామ్ అయిపోతుంది. ఎలక్ట్రాన్ ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది, నిండిపోయేది. ఎలక్ట్రాన్ ఫ్లో ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ ప్లేట్. వన్స్ వెన్ పాత్ ఈస్ ప్రొవైడెడ్ ఎలక్ట్రాన్ ఫ్లో ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ ప్లేట్, ఛార్జ్ ఈక్వలైజెస్. అంటే ఈ పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, ఇంకా ఆల్ ఆఫ్ ఎ సడన్ సెటిల్ అయిపోతుంది. మాలిక్యులర్ డిస్ట్రప్షన్ డిసపియర్స్. అంటే ఈ ఏదైతే ఆటమ్స్ ఇట్లా లాగబడుతున్నాయో పాజిటివ్ నెగిటివ్ సైడ్, అదంతా సార్ట్ అయిపోతుంది. స్టోర్డ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్. అంటే ఇప్పటివరకు ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎనర్జీ స్టోర్ అయిందో ఇప్పుడు ఆటమ్ సెటిల్ అయిపోగానే ఎనర్జీ ఇట్లా బయటికి వచ్చేస్తుంది మొత్తం. ఓకే, డిశ్చార్జ్ టైం డిపెండ్స్ ఆన్ ద కెపాసిటెన్స్ వాల్యూ, రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. కెపాసిటెన్స్ వాల్యూ అంటే కెపాసిటర్ వాల్యూ, రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ అంటే ఇక్కడ పెట్టిన వైర్ల కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కెపాసిటర్. లైక్ కెపాసిటర్ ఏంటి ఫస్ట్ అది రాస్తావు, తర్వాత కెపాసిటర్ ఛార్జింగ్, కెపాసిటర్ డిశ్చార్జ్. ఓకే, ఈ రెండు టాపిక్స్ అయిపోయిన తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ కెపాసిటర్ అడిగాడు అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ ఏంటంటే ఆక్సిలరీ సర్క్యూట్స్ రా, అంటే సర్క్యూట్స్ బిల్డింగ్ కరెంట్ ఫ్లో బ్యాక్ అండ్ ఫోర్త్. లైక్ ఎలా అంటే క్రియేటింగ్ ఆక్సిలరీ సర్క్యూట్స్ ఎలా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, లైక్ సర్క్యూట్ విచ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ అయ్యే సర్క్యూట్స్ రా. లైక్ ఓ పెండులం కాదు, ఎలక్ట్రిక్ డివైజెస్ ఏముంటాయి, అల్ట్రాసానిక్ అపారాటస్. లైక్ ఇప్పుడు ఎక్స్రే మెషిన్ వాడతారు చూడరా, ఎక్స్రే మెషిన్లో అల్ట్రాసానిక్ అపారాటస్ ఉంటుంది. అంటే ఒక ఫ్రీక్వెన్సీని అది బాడీ లోపలికి ఇట్లా ఎమిట్ చేస్తుంది. అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఒక ఎక్స్రే తయారు చేస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఎమిట్ చేస్తుంది చూడు ఇట్లా కంటిన్యూస్గా, ఆ ఫ్రీక్వెన్సీ ఎమిట్ చేసే సర్క్యూట్లో ఆక్సిలేటరీ సర్క్యూట్స్ అంటారు. The charged capacitor discharges through the low resistance circuit. Current flow back and forth creates oscillation circuit. అంటే ఫ్రంట్కి బ్యాక్కి కరెంట్ మూవ్ అవ్వడం వల్ల ఎమిట్ అవుతుంది, రెస్పాన్స్ తీసుకుంటుంది. ఓకే, షాక్ వేవ్ డయాథెర్మీ మెషిన్స్, అల్ట్రాసానిక్ మెషిన్స్, హై ఫ్రీక్వెన్సీ థెరపటిక్ డివైజెస్. ఓకే, షార్ట్ వేవ్ డయాథెర్మీ అంటే ఇదే మెషిన్. Patient's tissues act for dielectrics. Electrode placed in the opposite sides, high frequency alternating current is applied. జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మజిల్ పనిచేయట్లేదు అనుకో, పేషెంట్ టిష్యూస్ యాక్ట్ ఫర్ డైఎలక్ట్రిక్. అంటే ఇక్కడ యాక్ట్ యాజ్ ఎ డైఎలక్ట్రిక్ అంటే ఇప్పుడు నా చెయ్యి డైఎలక్ట్రిక్ మెటీరియల్ అవుద్ది, ఇటుపక్క పాజిటివ్ ప్లేట్, ఇటు సైడ్ నుంచి నెగిటివ్ ప్లేట్ పెట్టి కరెంట్ పాస్ చేయగానే నా చెయ్యి డైఎలక్ట్రిక్ మెటీరియల్ అయ్యి నా చెయ్యి ఈ ఏదైతే ఎలక్ట్రిక్ డిస్టార్షన్ జరుగుతుందో, ఏదైతే ఎనర్జీ స్టోర్ అవుతుందో దానికి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రోడ్స్ ప్లేస్డ్ ఇన్ ద ఆపోజిట్ సైడ్, హై ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈస్ అప్లైడ్. పేషెంట్ టిష్యూస్ యాక్ట్ యాజ్ ఎ డైఎలక్ట్రిక్. ఇక్కడ నా టిష్యూస్ ఎఫెక్ట్ ఇన్ టిష్యూస్ ఏం జరుగుతుంది అంటే ర్యాపిడ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్.
ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల సేమ్ యాజ్ యూజువల్ ఆటమ్స్ అటే వెళ్ళిపోతాయి. లైక్ పాజిటివ్ అంతా ఇటు వచ్చేస్తుంది, నెగిటివ్ అంతా ఇటు వచ్చేస్తుంది. ప్రొడ్యూసెస్ హీట్, డీప్ టిష్యూ హీటింగ్, పెయిన్ రిలీఫ్, మస్కులర్ రిలాక్సేషన్, ఇంప్రూవ్డ్ సర్క్యులేషన్. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ డిస్టార్షన్ వల్ల హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ వల్ల మజిల్ ఏదైతే ఉందో, ఆ టిష్యూ ఏదైతే ఉందో అది పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఐ మీన్ ఆ వేడికి పెయిన్ అనేది తెలియదు. ఐ మీన్ పెయిన్ రిలీఫ్ వస్తుంది, మజిల్ రిలాక్స్ అవుతుంది, ఇంప్రూవ్డ్ సర్క్యులేషన్, మజిల్ ఎక్స్పాండ్ అవుతుంది, నర్వ్ వెజల్స్ ఎక్స్పాండ్ అవుతాయి, సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ట్యూనింగ్ అండ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్స్ అంటే రేడియో కంట్రోలర్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మెషిన్ మీద నాబ్స్ ఉంటాయి చూడరా, ఆ కంట్రోలర్స్ లైక్ వన్ సెట్ ఆఫ్ ప్లేట్ మూవబుల్, కెపాసిటెన్స్ అడ్జస్టెడ్, యూజ్ ట్యూనింగ్ సర్క్యూట్స్ లైక్ ఫ్రీక్వెన్సీ అడ్జస్టర్స్. రేడియోలో ఛానల్స్ అడ్జస్ట్ చేస్తాం చూడు, అది ట్యూనింగ్ సర్క్యూట్స్ అంటారు వాటిని. ఫ్రీక్వెన్సీ కంట్రోలర్స్ ట్యూనింగ్ సర్క్యూట్స్ మ్యాచ్ ఫ్రీక్వెన్సీస్ ఎన్ష్యూరింగ్ మ్యాక్సిమం ఎనర్జీ ట్రాన్స్ఫర్స్. ఈ పాయింట్ ఐ మీన్ నువ్వు ఇది ఎగ్జాంపుల్లో రాకపోయినా వద్దులే, నీకు ఒకవేళ టఫ్ అనిపిస్తే రాయకు, ఇది ఈ ఎగ్జాంపుల్ రాయకు, ఐ మీన్ అప్లికేషన్ రాయకు. ఓకే, షార్ట్ సర్క్యూట్, స్మూతింగ్ సర్క్యూట్స్. స్మూతింగ్ సర్క్యూట్స్ అంటే ఏంటంటే ఇది నీకు ఆల్టర్నేటింగ్ కరెంట్ అది చెప్తే నీకు ఇది అర్థమవుతుంది. సో ఇది నీకు చెప్తా, ఇది నీకు గుర్తుపెట్టుకో. లైక్ ఏసీ డీసీ అనేది ఏందనేది నేను నీకు తర్వాత చెప్తా, జస్ట్ ఒక నేమ్ లాగా గుర్తుపెట్టుకొని విను. ఏసీ అనేది ఒక కరెంట్, డీసీ అనేది ఒక కరెంట్. కరెంట్లో 2 టైప్స్ రా, ఏసీ కరెంట్ ఒకటి, డీసీ కరెంట్ ఒకటి. సో డీసీలో అవుట్పుట్ వోల్టేజ్ మాల్ ఫంక్షన్ అవుతుంది. లైక్ డీసీ అనేది కరెంటే, మంచి కరెంటే, బట్ ఏంటంటే స్టేబుల్గా ఉండదు. సో మనం ఏం చేస్తామంటే కెపాసిటర్ని వాడి డీసీ కరెంట్ని ఏసీ కరెంట్గా మార్చుకొని ఏసీ కరెంట్ని వాడతాం. ఎందుకంటే ఏసీ కరెంట్ అనేది స్టేబుల్, ప్రొడ్యూసెస్ ఏసీ కరెంట్ స్టేబుల్గా ఉండదు, ఇది స్టేబుల్గా ఉండదు. సో మనం కెపాసిటర్ పెట్టి డీసీ కరెంట్గా మార్చుకొని డీసీ కరెంట్ని వాడుకుంటాం మెషిన్స్లో. సో డీసీ హ్యాస్ అ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్, కెపాసిటర్ రెడ్యూసెస్ పీక్, ఫిల్స్ వోల్టేజ్ త్రూ, రెడ్యూసెస్ స్మూత్ డైరెక్ట్ కరెంట్. ఓకే, ఏసీ కరెంట్ని డీసీగా కన్వర్ట్ చేసి వాడుకుంటాం. కాకపోతే ఈ డీసీ కరెంట్లో కూడా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. ఆ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ని తగ్గించడానికి మధ్యలో కెపాసిటర్ పెడతాం. ఇక ఏసీ టు కన్వర్టెడ్ టు డీసీ అవుట్పుట్ హ్యాస్ అ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్, కెపాసిటర్ రెడ్యూసెస్ ద పీక్స్, ఫిల్స్ ద వోల్టేజ్ అండ్ గివ్స్ అ స్మూత్ డైరెక్ట్ కరెంట్. డీసీ కరెంట్, డైరెక్ట్ కరెంట్ అంటే. ఓకే, థెరపేటిక్ ఎలక్ట్రోడ్స్ అంటే టైప్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎలక్ట్రోడే. ఇదే నీకు ఇంపార్టెంట్లే. అదే థెరపేటిక్ ఎలక్ట్రోడ్స్ అంటే ఇందాక మనం చదువుకున్న చూడరా, టైప్ ఆఫ్ కెపాసిటర్స్లో ఇది ఒక టైప్ ఆఫ్ కెపాసిటర్ అని. మ్యాలబుల్ ఎలక్ట్రోడ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఏరియా ఉంది, ఈ ఏరియాలో ఎలక్ట్రోడ్ ఎలా పెడతావు? ప్లేట్ అయితే ఇలా పెట్టలేవు, ఎందుకంటే ఈ మజిల్కి టచ్ అవ్వదు. మ్యాలబుల్ ఎలక్ట్రోడ్ ఎట్లా అంటే అది స్కిన్ లాగా ఇట్లా బెండ్ చేస్తే బెండ్ అయిపోతుంది. సో అలా ఎలా అంటే ఆ షేప్కి ఫిక్స్ చేయొచ్చు. ఫ్లెక్సిబుల్, మోల్డెడ్ బై ద బాడీ అంటే బాడీకి తగ్గట్టు మోల్డ్ అవుతుంది. రిజిడ్ కాన్వెక్స్ ఎలక్ట్రోడ్ అంటే ఈవెన్ ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్. ఇందాక చెప్పే చూడు, రిజిడ్ కాన్వెక్స్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారవుతుంది ఎలక్ట్రోడ్ అని, అది కెపాసిటర్ అని. అది ఏం చేస్తుంది, ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది క్వశ్చన్. ఓకే, సింపుల్గా ఒక రివిజన్ కొడదాం. లిజన్, ప్యారలల్ ప్లేట్ కన్స్ట్రక్షన్ ఇది ఎలా ఉంటుంది, దాని ప్రాపర్టీస్ రాస్తావు. ఐ మీన్ దాని ఫస్ట్ అసలు ఎలా ఉంటుంది, ఏంటి, ఎక్కడ ఏముంటాయని రాస్తావు. వర్కింగ్ కెపాసిటర్లో ఛార్జింగ్ గురించి రాస్తావు. కెపాసిటర్ ఛార్జ్ ఎలా అవుద్ది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుద్ది, ఆటమ్స్ డిస్టార్ట్ అవుతాయి, అది రాస్తావు. తర్వాత డిశ్చార్జింగ్ ఆఫ్ ఎ కెపాసిటర్, అది ఏంది, ఎలక్ట్రాన్కి పోవడానికి ఒక పాత్ దొరకంగానే మొత్తం ఏదైతే టెన్షన్ ఉందో అది పోతుంది, ఒక్కసారిగా ఎనర్జీ స్టోర్ అయ్యిందంతా రిలీజ్ అయిపోతుంది. ఓకే, తర్వాత అప్లికేషన్స్లో ఆక్సిలేషన్ సర్క్యూట్స్, స్టాక్ వేవ్ డయాథెర్మీ అండ్ ఇది ట్యూనింగ్ అవసరం లేదు, రాయకు. స్మూత్ రెక్టిఫైయింగ్, స్మూత్ సర్క్యూట్స్, ఏసీ టు డీసీ కన్వర్షన్, థెరపేటిక్ ఎలక్ట్రోడ్స్లో మ్యాలబుల్ ఎలక్ట్రోడ్స్ అండ్ రిజిడ్ కాన్వెక్స్ ఎలక్ట్రోడ్. ఈ పాయింట్స్ రాస్తే చాలు, డన్.